హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసా ఇంకొక అనదర్ వెరీ గుడ్ అన్బాక్సింగ్, వెరీ ప్రిటీ, వెరీ హ్యాపీ అన్బాక్సింగ్తో. బట్ గాయ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, మీ అందరికీ చాయిస్ కనుక ఉంటే హోమ్ గుడ్స్ స్టోర్కి మాత్రం పోకండి గాయ్స్. ఇట్స్ సో టెంప్టింగ్. ఎందుకంటారులేండి నా బాధ. అక్కడికి వెళ్ళి కావాల్సిందే కొనుక్కుందామని వెళ్తా గాయస్. ఆడికి వెళ్ళాక మైండ్ ఎలా మారుతుంది అంటే, ఎప్పటి నుంచో కావాల్సికున్న లిస్ట్ అంతా గుర్తొస్తుంది నాకు. అవును, ఇది కావాలి కదా, అది కావాలి, అది కావాలి, $5 $6 అనేసి వేసేస్తూ ఉంటా కార్ట్లో అనమాట. ప్లీజ్ అవాయిడ్ చేసేయండి హోమ్ గూడ్స్కి ఒకవేళ వెళ్ళారంటే. బట్ we can't help it guys. Home Goods is so tempting. It's a very beautiful pretty store with lot of good decor items and stuff. I can't help it too. So let's do unboxing of new home good shopping. ఇప్పుడే వస్తున్నాను అనమాట షాప్ నుంచి. సో the reason behind I went to Home Goods is guys, ఈ చెట్ల కోసం అనమాట. ఈ చెట్లకి రీజన్ చెప్తా నేను. ఈ చెట్లకి ఏమైందంటే, మధుకి నాకు ఇంట్లో లైవ్ ప్లాంట్స్ ఉంటే ఇష్టం అనమాట. నాకంటే ఎక్కువ మధుకి, హానెస్ట్గా చెప్పాలి అంటే. నాకేమంత ఉండదు. బట్ అన్ఫార్చునేట్లీ మా ఇంట్లో అన్ని చెట్లు చచ్చిపోయేవి అనమాట. ఎందుకో తెలియదు, నీళ్లు పోస్తున్నా, ఫుడ్ వేస్తున్నా, ఎంత చేస్తున్నా ఉండేవి కావు. బట్ లక్కీలీ మా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టు ఫైనలీ ఈ బుజ్జి చెట్టు గాయస్ నేను ఇంటికి మూవ్ అయినప్పుడు తీసుకున్నా. ఫైనల్లీ ఎగురిచ్చింది. 2 న్యూ ఆకులు వచ్చాయి దీనికి. అంటే ఈ చెట్టు పెరుగుతోంది. ఇంకా మా ఆనందానికి హద్దు పద్దు లేకుండా ఇంకా వెంటనే హోమ్ డిపోకి వెళ్ళిపోయి, రారబుజ్జు అన్ని లైవ్ ప్లాంట్స్ తెచ్చేసుకుందాం, మన బెడ్రూమ్స్లో కూడా ఒక్కొక్కటి పెట్టేసుకుందాం, ఆక్సిజన్ కేక్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అన్న ప్లాన్తో అక్కడికి లాక్కొని వెళ్ళా లాస్ట్ వీకెండ్. చెట్లు తీసుకున్నాము. చెట్లు వచ్చి తక్కువ రేటే గైస్, కానీ వీటికి పాట్స్ ఉండవు అన్నమాట అంత మంచిగా. పాట్స్ హోమ్ డిపోలో చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సర్లే నేను అమెజాన్ చూస్తా, హోమ్ గూడ్స్ చూస్తానని మధుని ఆప్ పెట్టాను అనమాట. సో ప్రస్తుతానికి ఇవి పాట్స్లో ఇట్లున్నాయి, ఆ ప్లాస్టిక్వి వాడు ఇచ్చిన దాంట్లో. దీనికి మంచిగా డిజైనర్ వేజెస్ తీసుకుందాము, బికాజ్ అది బెడ్రూమ్ సైడ్ టేబుల్స్ పైన పెడతాం కదా, ఇట్ షుడ్ లుక్ గుడ్ అని చెప్పి దానికోసమని హోమ్ గూడ్స్కి వెళ్ళాను. వెళ్ళి నేను చేసిన పని ఏంటి, ఇవన్నీ కొనుక్కొని వచ్చిన. $250 బొక్క పెట్టుకొని వచ్చిన. ఓ పక్క నేను ఇలా ఖర్చు పెడుతుంటే, ఓ పక్క మా ఆయన ఇట్లా ఖర్చు పెడుతుంటాడు అమెజాన్కి. ఏవేవో ఎలక్ట్రానిక్స్ కొంటాడు గైస్. ఈ అన్నీ ఏడ దొరుకుతాయో అర్థం కాదు మైండ్కి నాకు. ఏవేవో కొంటుంటాడు అనమాట. ఇలా అయితే మేము ఎలా మనీ సేవ్ చేయాలి ఏమిటి, మా అమ్మ భయం అదే. ఇద్దరు ఖర్చుబోతులు, ఇద్దరికి డబ్బులు సేవ్ చేయడం రాదు అని మా మమ్మీ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఊరికనే కాదు, బికాస్ వీ డూ స్పెండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో వాట్ ఎవర్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్. కొనేసాము. ఇప్పుడు లెట్స్ డూ దిస్ అన్బాక్సింగ్ గైస్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు డెకార్. మనం అన్బాక్స్ చేసి డెకార్ కూడా చేద్దాము, అది కూడా కలిసి చేద్దాం అనమాట. చూపిస్తాం మీకు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మా ఆయన కోసం దోశకి పల్లి చట్నీ చేస్తాడంట, తినకుండా వెయిట్ చేయమని చెప్పాడు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వేజెస్ పీపుల్. చాలా క్యూట్ ఉన్నాయి గాయస్ వేజెస్ అయితే. ఇది మా బెడ్రూమ్లో సైడ్ టేబుల్ కని తీసుకున్నాను అనమాట. దిస్ వన్. అండ్ ద కాస్ట్ ఈస్ $40 అయింది గైస్. ఇది హెవీ ఉంది, ఇది కొంచెం పెద్దదన్నమాట, అందుకనేసి అంతగా అయింది. ఈ బౌల్ తీసుకున్నాను అనమాట. ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ గాయస్,
దోశలా వేసేటప్పుడు గెరిటెలు ఎక్కడ పెట్టాలో ఆ స్పూన్స్ మాకు నచ్చట్లేదు అనమాట. అదొక థింగ్ లాగా ఉంది ఐలాండ్ పైన. అట్లా కాకుండా ఐలాండ్లో కలిసిపోవాలని చెప్పి ఇలా మార్బుల్ లాగా ఉండేది తీసుకొచ్చాను అనమాట. ఇది వచ్చి $17 పడింది. ఇది వచ్చి సెలినైట్ అనే స్టోన్ అంట పీపుల్. సెలినైట్ ఈజ్ అ బ్యూటిఫుల్ మినరల్ విత్ అ మూన్లైట్ గ్లో. It's a translucent white crystal with a smooth glassy surface. సో ఇది తీసుకున్నాను అనమాట. గెరిటెలు, దోశ గెరిట, ఇంకేమన్నా వంట చేసేటప్పుడు పెట్టుకోవడానికి స్టవ్ పక్కన పెట్టేస్తా. హానెస్ట్లీ ఇది కొంచెం నా వైబ్ కాదు చెప్పాలి అంటే. రెగ్యులర్గానే ఉంది. బట్ ద రీజన్ బిహైండ్ ఐ బాట్ దిస్ వన్ ఈజ్ దీని మౌత్ వెడల్పుగా ఉంది గాయస్. చెట్లు కొంచెం పెద్దగానే ఉన్నాయి, ఫ్రీగా పెరుగుతుంది కదా అని చేయకుండా అని చెప్పి ఆ రీజన్తో తీసుకున్నాను. ఇట్స్ ఓకే డిజైన్, నాట్ టూ గ్రేట్ అనమాట. ఇది వచ్చి $25. ఇది మాత్రం నా ఫేవరెట్ గాయ్స్. నాకు చాలా నచ్చిందనమాట ఈ వేజ్. ఇది పక్కాగా మా ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ కానీ తీసుకున్నాను. నౌ మై మైండ్ ఈజ్ లైక్ లిటిల్ బిట్ చేంజింగ్. ఇది మా బెడ్రూమ్లో పెట్టుకుందామా అని. ఎంత బాగా చెక్కారో చూడండి, ఫ్లవర్స్ అవి. ఇది వచ్చి $30 పీపుల్. యాక్చువల్లీ ఇది బాత్రూమ్ సెక్షన్లో ఉన్నిందనమాట. బాత్రూమ్ ఉండే ఐటమ్స్లో ఉన్నింది. ఎందుకు పెట్టారో తెలీదు. చూస్తే రాయిలా ఉంది, నాకు అదే కావాలి అని చెప్పి. దీనికి కూడా వైడ్ మౌత్ ఉందనమాట. సో సాయిల్ బాగా వేస్తే చెట్టు బాగా పెరుగుద్దని తీసుకున్నా. ఇది నాకు ఉంటే బాగుంటుంది. అన్నీ నీట్గా నిన్ననే ప్యాంట్రీ సర్దాం కదా, ఇది కూడా బాగుంటుందని. ఇదేంటంటే బాటిల్ హోల్డర్స్ గైస్. మా ఇంట్లో చాలా బాటిల్స్, చాలా గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. అట్లీస్ట్ బికాస్ ఆఫ్ మధు అనుకోవచ్చు. అందుకని ఇది పెట్టుకుంటే నీట్గా డీసెంట్గా ఉంటుంది కదా, మనకు కనిపిస్తుంది ఎన్ని గ్లాసెస్ ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు కూడా చూస్తే సింక్లో ఫుల్ నిండా గ్లాస్లే ఉన్నాయి. సో అందుకోసమని ఇది తీసుకున్నాను అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇన్ దట్ బాస్కెట్, నీట్గా ఉంటుంది కదా లుక్ అని చెప్పి. ఇది 2 తీసుకున్నా గాయస్, $10 ఈచ్. ఇది వచ్చి ఊరికనే అలా తీసుకున్నా, డ్రావర్స్లో పడుతుంది కదా, ఏమన్నా క్లిప్స్, పెన్స్ అట్లాంటివి వేసుకోవడానికి పనికొస్తుందని ఊరికే అలా తీసుకున్నాను అనమాట. లెట్స్ సీ ఇది పడుతుందా అని. ఇది వచ్చి నేను ఇంతవరకు వైట్ ఫేస్ టవల్స్ ఉండేవి గాయస్, మేకప్ వేసుకుంటే తుడుచుకునేది. అది కూడా నేను వాషింగ్కి వేసినప్పుడు బ్లీచ్ ఇంకా అవన్నీ వేసేస్తా కాబట్టి తెల్లగా వచ్చేస్తాయి. కానీ ఈసారి లెట్స్ ట్రై బ్లాక్ అని చెప్పి బ్లాక్ ఫేస్ టవల్స్ తీసుకున్నాను అనమాట. ఇది $10. అదుతో నాకు ఎంత కష్టమవుతుందంటే, పేపర్ టవల్స్ రోల్స్ వాడేస్తాడు గాయస్. తుడుస్తాడు పడేస్తాడు, ఇంకోసారి తుడుస్తాడు. ఓ మై గాడ్, ఆ రోల్స్ కొనలేక చచ్చిపోతున్నా. అందుకనేసి ఇంకా హ్యాండ్ టవల్ ఉంటే దీనికి వాడుకోమందామని 3 హ్యాండ్ టవల్స్ తెచ్చాను అనమాట మధు కోసం అని చెప్పి. ప్యూర్ కాటన్ ఇవి. ఇది ఎంత వచ్చిందంటే $8, $7.99. సో ఇంటికి మూవ్ అయ్యాక కౌచ్ వచ్చినాక వీఆర్ స్పెండింగ్ క్వైట్ అ బిట్ టైమ్ ఇక్కడ. హానెస్ట్గా చెప్పాలంటే కౌచ్ పైన టీవీ చూస్తూ అట్లా ప్రాపర్ త్రో సెట్ అవ్వట్లేదు అనమాట ఎప్పుడును. అది ఎందుకో అమెజాన్లో కొన్ని ఆర్డర్ పెట్టా, కొన్ని నాకు ఎందుకో ఏమీ నచ్చట్లేదు అనమాట. అందుకని ఇవాళ చూస్తే హోమ్ గూడ్స్లో చాలా ప్రిట్టి ఉన్నాయి అనమాట. అందుకని తీసుకున్నా. దీంట్లో డక్స్ కూడా వచ్చాయి చూడండి, వెరీ క్యూట్ ఉందన్నమాట. ఇదైతే అసలు నిజంగా మస్తు క్యూట్ అనిపించింది నాకు. అండ్ మెయిన్ రీజన్ ఇంకోటి కూడా కొనడానికి ఏంటంటే ఈ క్యారెక్టర్ స్టిక్స్. ఇది చూడండి ఎంత బాగుందో. సో కౌచ్ మీద వేస్తే అందంగా ఉంటుంది కదా అన్న రీజన్తో ఇది తీసుకొచ్చిన అనమాట ఒకటి. ఇది వచ్చి $25 అయింది గాయస్.
దిస్ కుడ్ హ్యావ్ బీన్ వెయిటెడ్, లైక్ కొంచెం వెయిట్ చేసి ఉండొచ్చు దీని గురించి అయితే, బట్ చాలా రోజులైంది కదా అని చెప్పి తెచ్చేసిన ఇంకా. అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఇది కూడా కొనకుండా ఉండాల్సిందేమో, బట్ ఐ డోంట్ నో, చాలా ఎక్కువ టీవీస్ అవి స్పెండ్ చేస్తున్నారు కదా గాయస్, సో అందుకని 2 throws కావాల్సి వస్తుంది, ఒకటి నాకు ఒకటి మధుకు అనమాట. నాకు పెద్దది తెచ్చుకున్నా, నేను ఫ్రీగా కాళ్ళు అన్నీ కప్పుకొని టీవీ చూడొచ్చు, ప్రశాంతంగా వామ్గా పడుకోవచ్చు అని చెప్పి. ఇది వచ్చి కింగ్ సైజ్ త్రో, ఇఫ్ యూ సీ కాటన్ అనమాట, కాటన్ బ్లాంకెట్ కింగ్ సైజ్, మస్తు ఉంది అసలు. నిజంగా చెప్పాలంటే $60 పడింది, కానీ ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆల్సో కౌచ్ మీద ఇలా వేసామంటే అందంగా ఉంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నా అనమాట. సో ద లాస్ట్ ఐటమ్, ఇది వచ్చి హోమ్ గుడ్స్లో ఏం కాదు పీపుల్, ఇది వచ్చి థ్రెడింగ్ స్టూడియో ఉంది కదా నాది, దాని పక్కనే పైన్ పిగ్మెంట్ అని ఒక స్టోర్ ఉంటుంది అనమాట. లైక్ యాంటిక్ పీసెస్ అట్లా అమ్మేలాంటి స్టోర్ అనమాట, బాగుంటుంది, అక్కడ తీసుకున్నా ఇది. సో దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ బ్రెడ్ బోర్డ్ అనమాట, బ్రెడ్ పెట్టుకోవడానికి ఇది. బట్ ద రీజన్ బిహైండ్ ఐ బాట్ దిస్ ఈజ్ గైస్, నేను నా డ్రెస్సింగ్ రూమ్ ఉంది కదా, ఆ మిర్రర్కి ముందర ఇలా పెట్టేసుకొని క్రీమ్స్ రోజు వాడుకునేవన్నీ దీనిపైన పెట్టేస్తే ప్రతిసారి ఆ కింద డ్రాస్ ఓపెన్ చేసి పూసుకోక్కర్లేదు కదా అని చెప్పి, ఐ విల్ ఆల్సో షో యూ గైస్ దీన్ని నేను ఎలా డెకరేట్ చేస్తా ఇప్పుడు అన్నీ పెట్టి చూపిస్తా. ఇది మంచి ఐ మీన్ ఎస్థెటిక్గా, లైక్ లుక్ వైజ్ ఇట్ లుక్స్ వెరీ క్లాసీ, అండ్ దెన్ మన పర్పస్ కూడా నీడ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నా. దిస్ ఈజ్ $28 గైస్. బాగుంది యాక్చువల్లీ. సో మనము ఇది కూడా స్టైల్ చేద్దాం. సో నౌ లెట్స్ స్టార్ట్ డెకరేటింగ్ ద థింగ్స్ గాయ్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ యాక్చువల్గా చెప్పాలి అంటే. ఐ ఎంజాయ్ సో మచ్ పీపుల్. ఎంత బాగున్నాయో టవల్స్. మధుకి ఇంక పండగ. ఐఎమ్ హ్యాపీ. ఇది ఎందుకంటే గాయస్, ఇది ఐలాండ్ మీద పెట్టినా అందంగా ఉంది గాయస్. మధు తెచ్చుకున్న ప్లేన్ అంత అందంగా లేదు, నాకు నచ్చలేదు. ఇది ఇప్పుడు ఐలాండ్ మీద పెట్టాను అనుకోండి, ఇట్ లుక్స్ లైక్ అ బ్యూటీ థింగ్, డెకోర్ థింగ్. యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉందో చూపిస్తాం మీకు. సో దీస్ ఆర్ ది బాటిల్ హోల్డర్. నీట్గా ఉన్నట్లుంది గైస్ నాకైతే. ఇది వచ్చి అమెజాన్లో కొనుక్కున్న, ఇల్లు మూవ్ అయినప్పుడు కొంచెం ఇట్లా ఉంది కదా అని. అది బాగానే ఉంది, ఆ పక్కనే బాగానే ఉంది అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ద స్పూన్ హోల్డర్. మంచిగా అసలు కూడా కనిపిస్తలేదు ఐలాండ్ పైన అయితే. మనం స్టైల్గా దీనిపైన పెడదాం, బాగుందిగా. ఎస్. నౌ ద టవల్స్, ఇవి వచ్చి హ్యాండ్ వాష్ టవల్స్, గ్లౌజెస్ అనమాట. అండ్ ఇది వచ్చి మధుకి కొత్త టవల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి ఇక్కడ వేసాను అనమాట. అండ్ ఇది వచ్చి తన హ్యాండ్ వాష్, ఇప్పుడు కరెంట్ హ్యాండ్ వాష్కి పెట్టాను ఇక్కడ. సో ఇది వచ్చి వ్రాప్ స్టేషన్ గాయస్. వ్రాప్ ఇంకా ఫాయిల్స్ అవి ఉంటాయి అన్నమాట. ఇవి మధు యాప్రాన్స్ అనమాట, కుకింగ్ యాప్రాన్స్. అది హ్యాండ్ మిటెన్స్. ఇది వచ్చి నేను క్యారవే నుండి తీసుకున్నాను. వెరీ 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 గుడ్ ఉన్నాయి గాయస్, చాలా బాగుందన్నమాట. సో ఇది ఈ షెల్ఫ్లో పెట్టేశాను అనమాట. సో మనది మెయిన్ అయిపోయింది ఇక్కడ కిచెన్ది. నా కుండీలు ఇదే పెడదాము, తర్వాత ఇది ఎక్కడ పెడతానో చూపిస్తా. ఇదైతే బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది పీపుల్. వచ్చాడు 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 ఎక్స్పెన్సివ్ రాజు వచ్చాడు, ఎక్స్పెన్సివ్ రాజు వచ్చాడు. ఎక్స్పెన్సివ్ ఏంట్రా బుజ్జు? కొత్త అమెజాన్ ఏంట్రా బుజ్జు? కొత్త అమెజాన్ అక్కడ ఏదో ఓపెన్ చేసి పెట్టు.
జిమ్కి ఆయనకు బ్యాగ్ కావాలంట గైస్. ఉండే బ్యాగ్ వాడుకో అంటే కొత్త బ్యాగ్ కొంటాడు గైస్. ఇదిగోండి గైస్, ఇవి కూడా ఉన్నాయి గైస్ గరాజ్లో, నేను మీకు చూపిస్తా కావాలంటే. మళ్ళీ కొనుక్కున్నాడు పీపుల్. ఇవి హాఫ్ ఫింగర్స్, ఫుల్ ఫింగర్స్ కదా. మళ్ళీ మీరు అందరూ ఏమో నీకు డబ్బులు ఏడు నుంచి వస్తాయి అంటారు. మాడి ఇట్లా ఖర్చు పెడతా ఉంటాడు, మీకేమో చూపిస్తే అర్థం కాదు. ఎవరిస్తారు? నేనే. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ గైస్. అరే బుజ్జు పసుపుతాడు అడిగే వద్దా నీకు? వెంకటేశ్వర స్వామిది అక్కడ పూజది దారం అడిగావు. ఇంకో ఇది బ్యాగ్ చెట్లో వేసేవా? ఏదన్నా ఒక చెట్టులో వేసే. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ పీపుల్. ఇక్కడ సీరమ్స్ అన్నీ పెట్టేసుకుంటా ఎవ్రీ టైం. ఇది తీసి కంటే ఈజీ ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఉంటుందని సెటప్ తీసుకొచ్చాను. బాగుంది కదా పీపుల్, పర్ఫెక్ట్ సెట్ అయిందేమో అనిపిస్తుంది నాకైతే. యాహూ పైన ఉంది గాయస్, పిట్స్బర్గ్ పైన ఉంది గాయస్. ఇంకా మేకప్ ఐటమ్స్ పిట్స్బర్గ్ నుంచి వచ్చింది, ఇంకా అన్బాక్స్ చేయలేదు. చేసి సూట్ కేసు నుంచి తీసి ఇందులో పెట్టాలి. నేను పెడతా, అది కూడా ఇప్పుడే పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ నౌ లెట్స్ గో అండ్ ఫిక్స్ అవర్ త్రోస్. సో నేను చెప్పా కదా గాయస్, ఇప్పుడు వరకు ఇది వాడుకుంటున్నాం అనమాట. దిస్ ఈజ్ లైక్ అ త్రో కాదు, ఇట్స్ ఎ ఫ్లీస్ అంటారు గాయస్. కంఫర్టబుల్ కాకుండా ఫ్లీస్ అంటారు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, ఎప్పుడు నిద్రపోతాం ఇది వేసుకుంటే. ఇది మమ్మీ వాడుకునేది గైజ్ ఉన్నంతకాలం. సో ఇప్పుడు మళ్ళీ మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో పడేసి మనది పెడదాము. అండ్ ఇది గైజ్ ఇంకోటి తీసుకున్నా అని చెప్పా కదా, ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే ఫర్ టైమ్ బీయింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ క్లాసీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఇది మనం బాస్కెట్లో పడేద్దాం. సో ఇక్కడ బాస్కెట్ ఉంటుంది అనమాట త్రోస్కి. ఈ బాస్కెట్లో వేసేస్తే అలా పడి ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు వాడుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ త్రో అయితే ఇక్కడికి తీసుకున్నా అనమాట. ఒకసారి అది కప్పుకొని చూపిరా బుజ్జి, ఎంతవరకు వస్తుందో త్రో. కాళ్ళ వరకు కవర్ అవుతుందా? పడుకొని కప్పుకొని చూపి. Guys, I thought it's a small one, but definitely it's not. It's a huge. Perfect for our couch. Very pretty, very elegant. Bond material. Bonda? Mana adu sofa material. Cotton, guys. See the duckies. How cute it is. Classy undi guys kapote. And this one is the main thing for me అనుకుంటా కానీ మధునే అన్ని దొబ్బెత్తాడు గైస్. ఇదేసి చూపిరా బుజ్జు, అలా ఫ్లోటింగ్ లాగా ఉండాలి అది. నాది ఇది పైన టీవీ చూడ్డానికి. మొత్తం తీయాలనుకుంటున్నావు. లోపు ఇది మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో పెట్టేసొద్దాం, సో దట్ మనకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. సో ఇది ఇలా పెట్టాను గైస్. యాక్చువల్లీ ఇట్లా లేయర్ అప్ చేస్తే బాగుంది. మమ్మీ ఏంటంటే గైస్, మమ్మీకి ఎంత హీటర్ ఆన్ చేసినా చలి అంటూ ఉంటుంది అనమాట. షీ వాంట్స్ 2-3 కంఫర్టర్స్ లాగా వేసుకుంటుంది. కంఫర్టర్ ఏమో పప్ప లాగేసుకుంటాడు అనమాట. ఇంకా వాళ్ళు అంతా పప్ప లాగేసుకుంటాడు ఇది. సో మమ్మీ ఏమో నాకు చలి పుడుతుంది, అందుకని మమ్మీ కోసం ఒక ఫ్లీస్ కొన్నా, మళ్ళీ ఇంకో ఫ్లీస్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇలా మమ్మీకి సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది కదా అని. లుక్స్ సో ప్రిటీ, వెరీ ప్రిటీ ఉంది గైస్. ఐమ్ లవింగ్ ఇట్. సో దీనిపైన ఇలా అరేంజ్ చేశాడనమాట మధు. ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు మనం, ఇలా పిచ్చిగా కూడా వేయచ్చు అనమాట.
లైక్ హౌ డిజైనర్స్ పుట్. అండ్ అది అక్కడ ఉందన్నమాట. అదేంటిది త్రోస్ ఆర్ పర్ఫెక్ట్ గాయస్, సెట్ అనమాట. మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా తీసుకుని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద త్రోస్. నౌ లెట్స్ ఫిక్స్ ద కుండీలు. స్నేక్ ప్లాంట్ ఒకటి తెచ్చాము, మిగతా రెండు కూడా ఇండోర్ ప్లాంట్సే. దే డోంట్ నీడ్ వాటర్ ఎక్కువ మంచి అట్లాగా, అలాంటివి తీసుకొచ్చాను అనమాట. సో అది మనం దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎంత కింద పోతుంది ఏంటో చూద్దాము. మోస్ట్ ప్రాబబ్లీ కవర్స్ అవి వేసుకొని చేస్తా. సో కలర్గా ఉండే ఆకులు మా బెడ్రూమ్లో పెట్టుకుంటాను, బాగున్నది అది. దీంట్లో ఇది పెడదామా, స్నేక్ ప్లాంట్ పెడదాం, పెద్దగా ఉంది కొంచెం. ప్రిటీ ఉంది కదా గైస్. అది ఆర్టిఫిషియల్, ఇది న్యాచురల్. బాగుంది. వెరీ గుడ్, ప్రిటీ లుక్ వచ్చింది. నెక్స్ట్ రూమ్స్లో కూడా తీసుకొద్దాం. నేనేం చెప్పా గైస్ వీడియో స్టార్టింగ్లో, ఇది చూసే కొద్దీ నాకు నచ్చింది, ఈ వేస్ మా బెడ్రూమ్లో పెట్టుకోవాలని చెప్పానా, బికాజ్ ఈ చెట్టు అంటే నాకు నచ్చింది అని. తదాస్తు దేవతలు ఉంటారు గాయస్. పెద్ద కుండీ చూపించా కదా, అది సరిపోలేదు దీనికి. సో సచ్చినట్లు ఈ కుండీకే మార్చాల్సి వచ్చిందనమాట. అందుకే మనం పలికే ప్రతి పలుకు గుడ్ అయి ఉండాలి. సో ఫైనలీ ఇట్ ఈస్ డన్. ఇది మధు సైడ్ వస్తుంది అనమాట. పర్ఫెక్ట్. వావ్, ఈ రూమ్కి బాగా సెట్ అయింది గాయస్. ఇది అసలు చూసారా, ఆర్టిఫిషియల్ అండ్ రియల్ స్నేక్ ప్లాంట్. అండ్ ఈ జ్యువెలరీ హోల్డర్కి బాగా సెట్ అయింది వేజ్. పర్ఫెక్ట్ ఉంది రెండు అయితే, భలే నచ్చింది నాకు. మా ఇంటికి మంత్లీ వన్స్ క్లీనర్స్ వస్తారు, వాళ్ళు ఇలా పెట్టేసి వెళ్తారనమాట. నాకేమో ఈ ఓసిడి జబ్బుకి ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆ ఒక్క విషయంలో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు వాట్ టు డూ. సో దిస్ ఈజ్ అవర్ స్నేక్ ప్లాంట్. దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ గైజ్. ఇందుకోసమని బోర్డ్ తెచ్చుకున్నాను అనమాట. సో దట్ నౌ ఇట్ ఈస్ సో కన్వీనియంట్. ఇక్కడే పూసేసుకుని ఇక్కడే పెట్టేసుకోవచ్చు ఫాస్ట్గా. లిప్స్టిక్స్, ఐ మేకప్ అవంటారా, అవి తక్కువే ఉంటాయి కాబట్టి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు గైజ్. దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ అనమాట. ఐ థింక్ దిస్ సెటప్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సెటప్ ఫర్ మీ. పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. అండ్ ఇది పిట్స్బర్గ్కి తీసుకెళ్ళిన నగలు గైజ్ ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో వన్ ఆఫ్ మై ఫాలోవర్ ఆస్క్డ్ మీ టు షో దిస్ డిజైన్ ఆఫ్ ద ఇయర్ రింగ్స్. ఇది బాగుంది, ఇలా ఉంటుంది అనమాట. ఇట్స్ అ వెరీ ప్రిటీ వన్. ఇట్స్ అ ప్రిటీ జుమ్కీ టైప్లో ఉంటుంది అనమాట. చిన్న జుమ్కీయే, ఇట్లా టాంజనైట్స్ వచ్చి ఉంటాయి. అండ్ నాట్ 22 క్యారెట్ గైజ్. ఇది 14 క్యారెట్లో చేపించాను అనమాట నేను. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 7-8 years అయింది చేపించి కూడా. బట్ అప్పుడు ఎంత తక్కువకి వచ్చేవో గైజ్. ఐ థింక్ ఇది అరౌండ్ 10,000-15,000 రూపీస్కి వచ్చేది 14 క్యారెట్ ఇండియాలో. ఇప్పుడు 14 క్యారెటే ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోతుందో. ఓకే, అరేంజ్ చేసేసుకుందాం. సో దట్ ఇంకా రెస్ట్ ఆఫ్ ది వర్క్స్ నాకు పెండింగ్ ఏమున్నాయంటే, బట్టలు వాషింగ్కి వేసా గైజ్, అది మడత పెట్టేస్తే ఐ విల్ బీ ఆల్ డన్ ఫర్ ద వీకెండ్ అనమాట.
వీకెండ్ ఏమేమి పనులు అనుకున్నానో అన్నీ అయిపోయినట్లే. అప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. అండ్ మై ఫేవరెట్ Pandora bracelet. ఐ థింక్ మీకు అన్ని సపరేట్ వీడియోస్ చేస్తే బెటర్ ఏమో గైజ్. అప్పుడప్పుడు ఒకటి చూపిస్తున్నాను. దెర్ ఈజ్ ఆల్సో హ్యావ్ అ రీజన్ బిహైండ్ ఇట్. అన్నీ చూసినా కూడా మీకు అర్థం కాదేమో, కన్ఫ్యూజ్ అవుతారేమో అనేసి అనిపిస్తుంది అట్లా. లవ్ డేవిడ్ యూర్మెన్ స్టఫ్ పీపుల్, చాలా బాగుంటుంది అనమాట. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి నాకు, మీరు రీల్స్లో చూసారు కదా అదే. ఇవి 18 క్యారెట్ గోల్డే గాయ్స్. సో మీ అందరికీ హోమ్ ఆర్గనైజింగ్ అండ్ హోమ్ గుడ్స్ వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్ పీపుల్.